హరి ఓం. సంతసమింతలేదు మృగశాపవశంబున పాండు భూవిభుండు అంతము నొందియుండ మిము అర్భకులం కొని వచ్చి కాంక్షతో ఇంతల వారిగా బనిచే ఎన్నడు సౌఖ్యము పట్టు కానదు ఈ కుంతి అనేక దుఃఖముల కుందుచునుండును భాగ్యమెట్టిదో. వాయువశంబులయ్యగసి వారి ధరంబులు మెంట కూడుచుంపాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చెరింపదు కాలమన్నియుంచేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికి. వాయువశంబులయ్యగసి వారి ధరంబులు మింట కూడుచుంపాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండునొక భంగి చెరింపదు కాలమన్నియుంచేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికి. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శత్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట ఆపద కల్గుటదేమి చిత్రమో. ఈశ్వరుడు విష్ణుడు ఎవ్వేళ ఎవనికి ఏమి చేయు పురుషుడు ఏమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడగి మెలగుచుందురు అంధులగుచు. అతి భక్తి ఎవనియందు చిత్తము చేర్చి ఎవ్వని నామముహించి పొగడి కాయంబు విడుచుచు కామకర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందును అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తంసుడు ఎవ్వేళ ప్రాణంబులేను విడుతునందాకనిదే మహాహర్షుడై వికసిత వదనార విందుడై వచ్చెనేడు నాల్గు భుజములు కమలాభనయన యుగము నొప్పు కన్నుల ముందటనున్నవాడు మనవేశ్వరాన భాగ్య మహిమ చూడుమేమి శేషితినో పుణ్యమితని గోచి. హరి ఓం. సకాలః పరమాణుర్వ్యయోం భుంక్తే పరమాణుతాం సతో అవిశేషభుగ్యస్తు సకాల పరమో మహాన్. అనుర్ద్వౌ పరమాణు స్యాత్రసరేణుస్త్రయస్మృతః జాలార్క్యరశ్మ్యవగతః ఖమేవానుపతన్నగాతుం త్రసరేణుత్రికం భుంక్తే యః కాలస్య త్రుటిస్మృతః శతభగస్తు వేదస్యాత్రైస్త్రిభిస్తు లవస్మృతః. నిమేషస్త్రిలవో జ్ఞేయ ఆమ్నాదస్తే త్రయక్షణః పంచవిదుః కాష్టాం లఘు తాదశ పంచ అంటూ మైత్రేయ మహర్షి కాలస్వరూపుడైనటువంటి వాడు భగవంతుడే కాలంగా దిగి వచ్చినటువంటి ఆ కాలస్వరూపానికి సంబంధించినటువంటి విశేషాలను విదురుడికి మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి కాలం యొక్క స్ఫురణను పరీక్షణ్ మహారాజుకి ఆ గంగానదీ తీరంలో సమస్తమైనటువంటి దేవతలు ప్రజలు అదృశ్య రూపాలలో వచ్చినటువంటి యమాది దేవతలు భూత పిశాచాలు అన్నీ కూడా వింటూ ఉండగా ఈ భాగవత మహాపురాణాన్ని వివరిస్తూ కాలానికి సంబంధించినటువంటిది చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి చెప్తూ ఉన్నాడు. ఈ భాగవతంలో ఉండేటువంటి కాలం యొక్క ఆ వర్ణనను చూస్తూ ఉంటే మహాత్ములైనటువంటి వాళ్ళు, దివ్యమైనటువంటి పరమాత్మ దర్శనం చేసినటువంటి వాళ్ళు, మహర్షులు ఎంత అద్భుతంగా కాలానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేశారా అనిపిస్తూ ఉంటుంది.
ఈనాటి శాస్త్రవేత్తలు కాలం మీద పడి వాళ్ళు పడుతూ ఉండేటువంటి కాలం అంటే ఏమిటి, ఆ కాలానికి పదార్థానికి పదార్థాల్లో ఉండేటువంటి పరమాణువులకి పరమాణువుల్లో ఉండేటువంటి ఆ క్వాంటా అందులో ఉండేటువంటి పార్టికల్స్కి వాటిలో ఉండేటువంటి దానిలో ఉండేటువంటి టైం యొక్క ఎఫెక్ట్కి సంబంధించి చాలా మల్లగుల్లాలు పడుతూ ఉండేటువంటి విశేషం ఈనాటి సైన్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ సైన్స్ నేను చెప్పదలుచుకోలేదు, పక్కన పెట్టండి. ఇప్పుడు పరమాత్మ మొట్టమొదటి ఎక్కడి నుంచి పరమాత్మ అనేటువంటిది ఏమిటంటే పరమాణువు. పరమాణువు అంటే నాట్ అవర్ యాటమ్, మనం ఇప్పుడు అనుకునేటువంటి యాటమ్ని మాత్రం మనం తీసుకోకూడదు. పరమాణువు అంటే అన్నిటికన్నా గొప్పదైనటువంటి అణువు అంటే సూక్ష్మంగా సూక్ష్మతరంగా సూక్ష్మతమంగా ఏ మహాశక్తి అయినటువంటి ఆ ఆత్మస్వరూపం ఉన్నదో అది పరమాణువు. ఆ పరమాణువు అనేటువంటిది ఏమిటి అని కానీ మనం ఒక్క నిమిషం ఆలోచించుకున్నట్లయితే దాన్ని సత్స్వరూపము అంటారు. సత్ అంటే ఉండడం అనేటువంటిది పరమాత్మ. ఆ ఉండడం స్ఫురించడం అనేటువంటిది సత్తులో ఉండేటువంటి విశేషం. ఉదాహరణకి ఈ కాన్సెప్ట్ కానీ మనం గట్టిగా పట్టుకోకపోతే మనకి ముందుకు వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది. సత్ అంటే ఉండుట. ఇప్పుడు మనం ఏది చూసినా సరే ఉంది 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 అంటూ ఉంటాం. ఉదాహరణకి మనం ఆకాశం వైపు చూసామనుకోండి, ఆకాశం ఉంది, సూర్యుడు ఉన్నాడు, చెట్టు ఉంది, కుక్క ఉంది, బిల్డింగ్ ఉంది, నేను ఉన్నాను. ఇప్పుడు ఉంది, ఈ ఉంది అనేటువంటిది సత్ అంటే ఎగ్జిస్టెన్స్ అని అర్థం. ఎగ్జిస్ట్. ఇప్పుడు ఆ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది లేకపోతే ఇప్పుడు ఆ ఉండడంలో ఏముంది అంటే ఆ ఉండడమే సత్. ఆ ఉండడం అనేటువంటి సర్వవ్యాపకం కదా, ఎక్కడ చూసినా ఉంది కదా. గాలి ఉంది, శరీరం ఉంది, ఎముక ఉంది, రక్తనాళములు ఉన్నాయి, గుండె ఉంది, తల వెంట్రుక ఉంది, చెట్టు ఉంది, ఆకు ఉంది, పువ్వు ఉంది, గాలి ఉంది. ఉంది అంటే ఎగ్జిస్టెన్స్. ఎలా ఉంది అని ప్రశ్న వేస్తే ఆ ఉండడం హౌ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ అంటే చెట్టులాగా ఆ ఉండడం ఎక్స్ప్రెస్ అవుతోంది. దీనికి ఎగ్జాంపుల్ ఏమిటంటే సముద్రాన్ని సత్ అనుకుందాం. ఉదాహరణకి సముద్రం, ఆ సముద్రాన్ని ఉంది అంటే ఎగ్జిస్టెన్స్ అనుకోండి సముద్రాన్ని. ఇప్పుడు నీరు కింద కాదు, సముద్రం అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ అనుకోండి. ఇప్పుడు అందులో నుంచి ఒక కెరటం వచ్చింది. ఇప్పుడు కెరటం ఉంది. ఆ ఉంది ఎందులో నుంచి కెరటం వచ్చింది? ఉండడంలో నుంచి కెరటం వచ్చింది. సముద్రాన్ని ఉంది అనుకున్నాం. సత్ అంటే ఉండుట, ఎగ్జిస్టెన్స్. దాంట్లో నుంచి ఒక కెరటం వచ్చింది. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ఎలా ఉంది అంటే కెరటంలాగా ఉంది. ఏది? ఆ ఉందే తనలో ఉండేటువంటి శక్తుల వల్ల, దానిలో వచ్చేటువంటి ఒక పొంగు వల్ల కెరటం కింద కనిపిస్తోంది. ఇప్పుడు మన దృష్టి అంతా, మన విశ్లేషణలు, మన సైన్స్ అంతా ఎక్కడి నుంచి ప్రారంభిస్తుంది అంటే ఎలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి ఆ ఉండడాన్ని వదిలేసి, ఆ ఎగ్జిస్టెన్స్ యొక్క స్వరూపాన్ని వదిలేసి అందులో ఉండేటువంటి కెమిస్ట్రీని, ఫిజిక్స్ని, బయాలజీని ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆ ఉండడం అనేటువంటి దగ్గరే మనం ఆగాలి. ఉండుట. ఇప్పుడు ఆ ఉండడం, ఆ ఎగ్జిస్టెన్స్లో స్ఫురించేటువంటిది ఉంది, స్ఫురణ ఉంది. అంటే ఏమిటి? కాన్షియస్నెస్ ఉంది. ఆ ఉండడానికి ఒక కాన్షియస్నెస్ ఉంది కాబట్టే చెట్టులాగా ఆ ఉండడం స్ఫురిస్తోంది. కాబట్టి ఇప్పుడు చెట్టు అనేటువంటిది, చెట్టు యొక్క ఫండమెంటల్ స్వరూపానికి కానీ మనం వెళ్ళిపోతే, చెట్టు ఉంది అంటే ఉండడం అనేటువంటిది ఆ చెట్టులోంచి తీసేసాం అనుకోండి. ఉదాహరణకి చెట్టులోంచి ఉండడం అనేటువంటి తీసేస్తే చెట్టు అనేటువంటిది ఇక ఉండదు అక్కడ. కానీ ఎలాగ కనిపిస్తోంది? ఇట్ అపియర్స్ లైక్ ఏ ట్రీ. ఉండడం, ఎగ్జిస్టెన్స్, అందులో ఉండేటువంటి కొన్ని ఫోర్సెస్ వల్ల అవేమి ప్రొజెక్ట్ అయ్యాయి. ఆ ప్రొజెక్ట్ చేసేటువంటి శక్తిని మాయాశక్తి అంటారు. ఉండడంలో, ఎగ్జిస్టెన్స్లో, ఆ ఎగ్జిస్టెన్స్లో ఒకటి ఉంది, ఒకటి స్ఫురించేటువంటిది అంటే కాన్షియస్నెస్. ఇట్ గివ్స్ ఎ కాన్షియస్నెస్. అది
చెట్టులాగా ఉంది. మరి చెట్టులో కూడా ఉంది కదా, చెట్టులో ప్రతి అణువు ఉంది కదా, ఆ ఉండడంలో నుంచి వస్తుంది కదా. కాబట్టి ఆ ఉండడం అనేటువంటిది సర్వవ్యాపకమైనటువంటిది. ఇప్పుడు ఆ సర్వవ్యాపకమైనటువంటి ఎగ్జిస్టెన్స్ని సత్ అంటారు. అది స్ఫురించడాన్ని, దాని యొక్క కాన్షియస్నెస్ని చిత్ అంటారు. అందువల్ల సత్ చిత్ అంటారు. ఇప్పుడు ఆ సత్తునే పరమాణువు అని చెప్పి సకాల పరమాణుర్వయ్యో భుంతే పరమాణుతాం. ఇప్పుడు ఆ ఉండడం కాల రూపంలో కూడా కనిపిస్తుంది. అంటే ఏమిటన్నమాట, కాలం కూడా సత్తే, ఉండడమే. ఇప్పుడు ఆ ఉండడం అనేటువంటి ఆ దానిలో నుంచి, సముద్రంలోంచి 1 కెరటం 2 కెరటాలు 3 కెరటాలు వచ్చినట్టుగా ఈ కాలస్వరూపం అనేటువంటిది కూడా ఆ ఎగ్జిస్టెన్స్లోనే ఉంది. ఆ ఎగ్జిస్టెన్స్ లేనటువంటిది లేదుగా. కాబట్టి ఆకాశం ఉంది, ఆ ఉండడం వేరు, ఆకాశం వేరు. ఆ ఉండడమే ఆకాశం కింద కనిపిస్తోంది, ఆకాశంలో ఉండడం మిక్స్ అయిపోయింది. కాబట్టి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది మన శరీరంలో మిక్స్ అయిపోయి ఉండి, అది నేను ఉన్నాను, అహమస్మి అనేటువంటి స్ఫురణని కలిగిస్తూ ఉన్నది. అలాంటి స్ఫురణని కలిగించేటువంటి ఆ ఎగ్జిస్టెన్స్లో కాలం ఉన్నది. ఇప్పుడు ఆ ఎగ్జిస్టెన్సు, దాని యొక్క స్ఫురణ, దాని యొక్క కాన్షియస్నెస్సే పరమాణువు, అదే ఆత్మ, అది సర్వవ్యాపకము. ఇప్పుడు దాంట్లో నుంచే, ఎగ్జిస్టెన్స్లో నుంచే అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ప్రొజెక్షన్సే మనం చూస్తూ ఉండేటువంటి ఈ ఆకాశం, ఆకాశంలో ఉండేటువంటి గ్రహ నక్షత్రాలు, ఈ సమస్తమైనటువంటి లోకాలు, ఈ బ్రహ్మదేవుడు, ఇవన్నీ కూడా అలాంటి ఎగ్జిస్టెన్స్లో నుంచి వచ్చినటువంటిదే ఒక కాలము. కాలము కూడా ఉంది, ఉండిలో నుంచి కాలం వచ్చింది. ఇప్పుడు ఆ కాలం ఏం చేసింది అంటే అణుర్ధ్వౌ పరమాణుశ్యాత్రస్త్రం. ఇప్పుడు సముద్రంలో 1 కెరటం 2 కెరటాలు 3 కెరటాలు వచ్చినట్టుగా ఆ ఉండడం అనేటువంటి దాంట్లో ఒక చిన్న పొంగు వచ్చింది, కాలం యొక్క పొంగు. ఇప్పుడు దాన్ని కాలం అని పేరు పెట్టాం. ఆ కాలం యొక్క పొంగు ఒక అణువు, ఇంకొక పొంగు వచ్చింది, అవి రెండు కలిశాయి. అది పరమాణువులో సూక్ష్మమైనటువంటి అంశం పరమాణువు, ఇంకొక పరమాణువు వచ్చి కలిసింది, ఇంకొక పరమాణువు వచ్చి కలిసింది, త్రసరేణు. ఇప్పుడు ఈ 3 పార్ట్స్ ఆఫ్ ది కాలం, దట్ ఎగ్జిస్టెన్స్, విచ్ ఆర్ వెరీ మైన్యూట్, చాలా సూక్ష్మతరమైనటువంటి ఆ 3, ఈ మూడిటిని 3 అణువుల కింద, అంటే ఇప్పుడు మనం ఊహించుకోవాలి, ఆ కాలం అనేటువంటిది చిన్న స్పెక్స్ కింద 1 2 3 అనేటువంటి స్పెక్స్ కింద వచ్చి అది ఒక ముద్ద కింద ఏర్పడింది కాలం. కాబట్టి ఇటువంటిది అర్థం చేసుకోవాలంటే క్వాంటమ్ మెకానిక్స్లో ఆ క్వాంటమ్ అంటే ఎనర్జీ ప్యాకెట్స్ కింద వెళుతూ ఉంటుందని, అదేవిధంగా లైట్ అంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ది లైట్ ఫ్రమ్ ది సన్ ఈజ్ కార్పస్క్యులార్ అని చెప్పి వేవ్ ఫార్మా కార్పస్క్యులార్ థియరీస్ అనేటువంటి ఉన్నాయి. ఆ ఫిజిక్స్ వద్దు ఇప్పుడు మనకి. ఇప్పుడు ఆ కాలం 3 పరమాణువుల కింద ఉండేటువంటి ఆ కాలాన్ని త్రసరేణువులు అంటారు. అంటే ఉండడంలో నుంచి, పరమాత్మలో నుంచి 3 సూక్ష్మతమైనటువంటి అణువులు కలిసిపోయి వచ్చినటువంటి ఆ 3టి కాంబినేషను కాలం యొక్క అతి సూక్ష్మమైనటువంటిది. ఇలా అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ 3 వాటిల్ని త్రసరేణు అంటారు కదా. ఇటువంటి త్రసరేణువులు ఏమిటి చెప్పాడు? త్రసరేణు త్రికంభుంతే కాల సత్రుటి స్మృత. ఇటువంటి త్రసరేణు ఉందే, 3 కలిసినటువంటి కాలం యొక్క అతి సూక్ష్మమైనటువంటి ఒక పార్టికల్, అది 3 కానీ కలిసి ఉంటే, అంటే 3 త్రసరేణువులు 3 కానీ కలిసి ఉంటే దానిని త్రుటి అంటారు. అది కాలానికి మానం అన్నమాట. అంటే ఇప్పుడు ఏమిటి, నానో సెకను, మైక్రో సెకను, మిల్లీ సెకను, సెకను అని మనం ఎలాగైతే కాలాన్ని ఈ మానంలో చూస్తున్నామో, ఆ అసలైనటువంటి కాలాన్ని అంటే ఏమిటి, ఆ 3 త్రసరేణువులు కలిస్తే ఒక త్రుటి అన్నారు. దానికి కాలానికి త్రుటి అని పేరు. కాలం దానికి చలనం ఉంటుందిగా, ఇట్ మూవ్స్ విత్ ది స్పీడ్ ఆఫ్ లైట్. కాబట్టి అత్యద్భుతమైనటువంటి వ్యాపకంతో ఉంటుంది. కాబట్టి కాలానికి
ఆ లైట్కు ఉండేటువంటి వెలాసిటీతో కాలం ఉంటూ ఉంటుంది. కాబట్టి కాలాన్ని అంటే 3 త్రసరేణువులు కలిస్తే ఒక త్రుటి, అటువంటి త్రుటులు శతభాగస్తు వేదశాస్త్రైస్త్రిభిస్తులవస్మృత, అటువంటి త్రుటులున్నాయే అవి 100 కలిస్తే ఒక వేధ, దాని పేరు వేధ అంటారు. అంటే వేధ మొట్టమొదట త్రుటి, తర్వాత వేధ, ఇవన్నీ కూడా నానో సెకండ్ మైక్రో సెకండ్ లాగా అనమాట. అవి కాలానికి అవి యూనిట్స్ అన్నమాట. తరువాత 3 వేధలు ఒక లవం, నిమేషి స్త్రీలవో జ్ఞేయం త్రిలవ. ఇప్పుడు 3 వేధలు అయితే ఒక లవం అవుతుంది. త్రిలవ నిమేష, 3 లవాలు కలిస్తే ఒక నిమిషం అవుతుందయా. నిమేష స్త్రీలవో జ్ఞేయో ఆమ్నాతస్తే త్రయక్షణ. అప్పుడు ఈ 3 నిమిషాలు కలిస్తే క్షణం అవుతుంది. క్షణాన్ పంచ విదుః కాష్టాం, అటువంటి క్షణాలు 5 కలిస్తే కాష్ట అంటారు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామన్నమాట? త్రుటి, వేధ, లవము, నిమిషం, క్షణం, కాష్ట. ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ టైం. అంటే మైక్రో లెవెల్లో నుంచి కాలం యొక్క స్థితిని, అంటే మైక్రో లెవెల్ అనగానే అది ఇట్ మస్ట్ బి పార్టికల్గా ఉండేటువంటిది, లేకపోతే వేవ్ ఫామ్లో వెళ్తూ ఉంటే దానికి ఏమిటంటారు అంటే యాంప్లిట్యూడ్ అని, తర్వాత ఫేజ్ అని, తర్వాత దాంట్లో ఉండేటువంటి ఎనర్జీ అని 3 రకాలుగా వేవ్ ప్యాటర్న్లో ఉంటుంది. అది సైన్స్ అనుకోండి. అలాగా ఉండేటువంటి ఆ 3తోనూ అంటే ఏమిటనమాట, యాంప్లిట్యూడ్, ఫేజ్ అండ్ ఎనర్జీతో ఉండేటువంటి సిస్టమ్ని త్రిసరేణువులు అంటారు. అక్కడి నుంచి త్రుటి, వేధ, లవము, నిమిషం, క్షణం, కాష్ట అనేటువంటి వచ్చాయి. వచ్చిన తరువాత 3 నిమిషాలు ఒక క్షణం అన్నాగా, ఇప్పుడు 5 క్షణాలు ఒక కాష్ట. క్షణాన్ పంచ విదుః కాష్టాం, 5 క్షణాలు విదుః తెలుసుకో కాష్టాం అని, అది ఒక కాష్ట అయింది. తరువాత కాష్టాం లఘుత దశ పంచ చ, అదేవిధంగా 15 దశ పంచ అంటే దశ అంటే 10, పంచ అంటే 5 కాష్టలు లఘువు అని తెలుసుకోవయ్యా. తరువాత లఘూని వై సమామ్నాత దశ పంచచ నాడిక అని ఏం చేశారంటే ఇలాగా 15 కాష్టలని ఒక లఘువు అన్నారయ్యా. 15 లఘువులు ఒక ఘటిక అన్నారు. లఘూని వై సమామ్నాత దశ పంచచ నాడికా తే 2 ముహూర్త. అలాగా 2 ఘటికలు ఉన్నాయి. అంటే 15 లఘువులు కలిస్తే ఒక ఘటిక అవుతుంది. 15 లఘువులు ఘటిక అయితే 2 ఘటికలు ఒక ముహూర్తం అవుతుంది అని చెప్పి ఈ ముహూర్తాన్ని కొలవడానికి ఏం చెప్పారు అంటే ఆ కొలమానానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి తర్వాత చెప్తాను అని చెప్పి ఈ ముహూర్తం ఉందే 2 ఘటికలు ఒక ముహూర్తం అన్నామే. ఇటువంటి ముహూర్తాలు ప్రహర్ష అష్టద్యామస్ సప్తవానుణాం, ఇవి 6 కానీ 7 కానీ ముహూర్తాలు కలిస్తే ఒక యాము లేకపోతే ఒక జాము అంటాం చూసారా, అలాగనమాట. ఒక జాము లేకపోతే దాన్నే ప్రహరము అంటారు. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తున్నామంటే కాలాన్ని ఎలా చేశారు? త్రుటి, వేధ, లవం, నిమిషం, క్షణం, కాష్ట, లఘువు, ఘటిక, ముహూర్తం, ప్రహరం దాకా వచ్చాం. అంటే ఏమిటన్నమాట, ఏదో చూసారా నానోమీటర్, మైక్రోమీటర్, సెంటీమీటర్, డెసిమీటర్, మిల్లీమీటర్ అని ఏ విధంగా అయితే వచ్చామో కాలాన్ని ఆ విధంగా చేస్తూ ఇలాంటి 4 యామములు అంటే 4 ముహూర్తాలు ఈ ప్రహరాలు ఉన్నాయే, అవి 4 కలిస్తే ఒక పగలు కానీ ఒక రాత్రి కానీ అవుతుంది. ఇలాగా 4 యామాలేమో ఒక పగలు, 4 యామాలేమో ఒక రాత్రి. యామము అంటే ప్రహరము అన్నమాట. ఇలాగా ఒక దినం అవుతుంది, అంటే 1 డే.
ఈ వన్ డే అనేటువంటిది ఏమిటి? కాలమే కదా అది. డే అంటే కాలమే కదా. డే అనేటువంటిది ఒక మెజర్మెంట్, ఒక మానంలో ఒక యూనిట్ అన్నమాట. దినము అనేటువంటిది ఒక యూనిట్ ఆఫ్ టైం. ఒక రోజు అనేటువంటిది యూనిట్ ఆఫ్ టైం. ఇప్పుడు 24 అవర్స్ అని చెప్పి వాడు అవర్స్లో చెప్పాడు, కానీ అవర్స్ అన్నాడు, కానీ వాడు ఇట్ ఇస్ ఎ డే అని మాత్రం వాళ్ళకి తట్టలేదు. డే ఈజ్ ఈక్వల్ టు టైం అని అర్థం. ఆ టైంలో 24 అవర్స్ అని భూమి తిరగడాన్ని బట్టి 24 అవర్స్ అంటారు. ఇప్పుడు 24 అవర్స్ అంటారే తప్ప ఆ 24 అవర్స్ అనేటువంటి దానికి దినము అని కాలంలో దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఇలాగా 15 దినాలైతే ఒక పక్షం అవుతుందయ్యా. అట్టి పక్ష పంచదశాహాని శుక్ల కృష్ణశ్చ మానద. ఇలాగ 15 దినాలు పక్షం, మరో 15 దినాలేమో శుక్లపక్షం కృష్ణపక్షం, 2 పక్షాల కింద వస్తాయి. పక్షము అనేటువంటిది కూడా యూనిట్ ఆఫ్ టైమే. ఇప్పుడు ఇవి ఈ టైము ఇలాగ కృష్ణపక్షం శుక్లపక్షం అనేటువంటి వాటిని మనం ఎలా గుర్తుపడతాం? మనం కళ్ళు మూసేసుకుని గదిలో కూర్చుని నెల రోజులు ఎక్కడికి కదలపోతే శుక్లపక్షం కృష్ణపక్షం అని మనకు ఎలా తెలుస్తుంది? ఆ తెలిపేటువంటి గడియారం ఏమిటి అంటే, వచ్చి ఆకాశంలోకి చూస్తే చంద్రుడు పూర్తిగా ఫుల్ బింబంగా ఉన్నప్పుడు పౌర్ణమి, అలా తగ్గుతూ 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 వచ్చి అమావాస్యకి 0 అవుతాడు, మళ్ళీ పెరుగుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు క్లాక్ ఎక్కడుందన్నమాట? ఈ పక్షాల యొక్క నెల యొక్క క్లాక్ ఎక్కడుంది? చంద్రుడి యొక్క ఆ యొక్క అపీరెన్స్లో ఉంది కాలం. కాబట్టి మహానుభావులైనటువంటి మన మహర్షులందరూ కూడా ఆ సూర్యుడి ఆ చంద్రుడి యొక్క గతులను బట్టి, చంద్రుడి యొక్క ఆ వ్యాక్స్ అండ్ వ్యానింగ్ డైమెన్షన్స్ను బట్టి దాన్ని వాళ్ళు ఒక క్లాక్ కింద తీసుకుని దాని నుంచి వాళ్ళు వెనక్కి వెళుతూ ఆ చంద్రుడు అనేటువంటిదో లేకపోతే సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి వాళ్ళు ఈ సూర్యచంద్రుల గమనాలను బట్టి తర్వాత గ్రహాల యొక్క గమనాలను వాళ్ళు చాలా సూక్ష్మంగా అబ్జర్వ్ చేసి కాలాన్ని త్రుటి వేధ లవము నిమిషం క్షణం కాష్ట లఘువు ఘటిక ముహూర్తం ప్రహరం పగలు రాత్రి పక్షం నెల అని చెప్పి వాళ్ళు చెప్పి ఈ కాలం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. తయో సముచ్చయో మాసః పితॄణాం తదహర్నిశం ద్వౌతా వృతుషడ్జయనం దక్షిణం చోత్తరం దివే అని చెప్తూ ఏమన్నాడు? ఆయనే చాహిని ప్రాహుర్వత్సరో ద్వాదశ స్మృత సంవత్సర శతం నృణాం పరమాయుర్నిరూపితం అంటూ ఇంకొకటి ఏం చెప్పారంటే, ఇలా ఒక 2 నెలల కాలం ఒక ఋతువు అవుతుందయ్యా అన్నారండి. అంటే 2 నెలలు వాళ్ళు కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసి బయట ఉండేటువంటి ప్రపంచంలో భూమండలంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయి, వాట్ ఈజ్ ది చేంజెస్ ఇన్ టెంపరేచర్, ప్రెషర్, ఆ పగల యొక్క నిడివి ఎంత ఉంది, రాత్రి యొక్క నిడివి ఎంత ఉంది, ఆ కాలంలో ఆ 2 నెలల్లో సమస్తమైనటువంటి జీవ జంతుజాలాలు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయని ఈ కాలం యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళు 6 ఋతువుల కింద వాళ్ళు విభజించారయ్యా. కాబట్టి 2 నెలలు ఒక ఋతువు అవుతుంది, 6 ఋతువులు ఒక సంవత్సరం అవుతుంది అని చెప్పి కాలాన్ని సమస్తమైనటువంటి అటు ఖగోళాల్లో ఉండేటువంటి ఖగోళాల యొక్క ప్రభావం నుంచి కాలాన్ని వాళ్ళు గమనం చేసి భూమండలం మీద ఉండేటువంటి సమస్త జీవరాశుల యొక్క ప్రవర్తనలో ఉండేటువంటి కాలానికి సంబంధించినటువంటి మానాన్ని తయారు చేశారు తప్ప ఏదో క్వార్ట్జ్ క్రిస్టల్ తీసుకుని క్వార్ట్జ్ క్రిస్టల్ యొక్క రేడియేషన్ ఇంత ఉంటుంది కాబట్టి ఆ క్వార్ట్జ్ క్రిస్టల్ ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ సెకండ్ అని చెప్పేసేసి ఏవో రకరకాలైనటువంటి సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి, అవన్నీ అనవసరం మనకి. ఇది అయిన తర్వాత ఇక ఈ లోకాల్లో పితృలోకం అని ఒకటి ఉంది కదా, అంటే మానవుడు మరణించిన తర్వాత ఆ జీవుడు పితృలోకానికి వెళ్తాడు అనేటువంటిది ఉందిగా. ఆ పితృలోకాల్లో మరి అక్కడ టైం వేరుగా ఉంటుంది. పితృదేవతలకు మానవుల యొక్క ఒక నెల వాళ్ళకో దినం అవుతుంది. అంటే చూడండి, హౌ ది టైమ్ ఈజ్ గెటింగ్ వేరీడ్ ఫ్రమ్ ప్లేన్ టు ప్లేన్. డిఫరెంట్ ప్లేన్స్ల్లో కాలం యొక్క పరిణామం మారుతూ ఉంటుంది.
కాబట్టి ఈ కాలం యొక్క మార్పులు ఎట్ డిఫరెంట్ జామెట్రికల్ ప్లేన్స్లో ఏ విధంగా మారుతుందో మహర్షులకి తట్టినంతగా ఈనాడు శాస్త్రవేత్తలకు తట్టలేదు అనేటువంటిది చాలా పక్కగా చెప్పేటువంటి విషయం. తరువాత దీని గురించి చెప్తూ సంవత్సర శతం నృణాన్ పరమాయుర్నిరూపితం, అటువంటి ఒక సంవత్సరం 100 సంవత్సరాలు ఈ మానవులకి ఆయు ప్రమాణం ఉంది అని చెప్పి వాళ్ళు మహర్షులు గ్రహించారు. అది వేదంలో చెప్పబడినటువంటి విశేషం. కాబట్టి ఈ సంవత్సరాలు మనకేమిటంటే సంవత్సరం ఇయర్ అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. సాల్ ఇయర్ అంటాం. కానీ ఈ సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 5 రకాలుగా ఉన్నాయి. ఒకదాన్ని సంవత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, వత్సరం అంటారు. వీటికి సంబంధించినటువంటి విశేషాల్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.